కొంచెం కష్టం రాగానే ఇంకా అయిపోయింది, కొంచెం బాధ రాగానే ఇంకా అయిపోయింది. దీని నుంచి నేను బయటికి రాలేను, దీని నుంచి నేను విడిపించబడలేను, దీని నుంచి నేను జయం పొందలేను, ఇంకా అయిపోయింది. ఇప్పుడు చూసిన నాకు అవ్వదు అన్న మాట తీసివేయండి. చాలా మందికి మనలో ఐ కెన్ నాట్ డూ దిస్ అనే మాట మనకి వాడుకగా అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఏం శుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ స్ట్రెంగ్త్. క్రీస్తు ద్వారా సమస్తము సాధ్యం. క్రీస్తు ద్వారా దేవుని కలిగిన మనం ఎందుకు ఎప్పుడు చూసినా నా వల్ల అవ్వదు, నా చేత కాదు, ఇంకా నా పని అయిపోయింది, నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతా, నేను ఆత్మహత్య ప్రయత్నం చేస్తాను అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే అది అపవాది మాటలు. ఈరోజు నేను చచ్చిపోతాను అంటే ఎవరికి జయం తెలుసా? దేవునికి కాదు, అపవాదికి జయం. రాజ్యంలో ఎంత కష్టమైనా పర్వాలేదయ్యా, నేను ఎదుర్కొంటాను, నేను చేయగలుగుతాను అని చెప్పగా మనం సహించేదానికంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని శోధనలోకి అనుమతించాడు కదా. ఈరోజు ఏ పరిస్థితి అయినా, ఏ శోధనైనా దిస్ ఐ కెన్ ఓవర్కమ్, నేను జయించగలుగుతాను అని మీరు చెప్పండి. పనికి మాలిన వీడియో కోసమా నేను దేవుని పిలుపుని పోగొట్టుకోవాలి చి అని మీరు చెప్పగలిగితే తప్పకుండా దేవుడు ఒక్కరోజు మిమ్మల్ని ఉన్నత స్థితిలో పెడతాడు.